అగ్రిగోల్డ్ వ్యవహారంలో మరో కుంభకోణం బయటపడింది. డైరెక్టర్ భార్య ఉషాలక్ష్మి అదృశ్యమై 10 నెలలు గడుస్తున్నా ఆచూకీ దొరక్కపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అగ్రిగోల్డ్కు ఈ మిస్సింగ్ కేసుకు సంబంధం ఉందన్న సందేహాలు వస్తున్నాయి. అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఓ మాజీ డైరెక్టర్ భార్య గత ఏడాది జూన్లో అదృశ్యమైంది. అప్పుడే కేసు నమోదు అయినా ఇప్పటి వరకు ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. డొప్ప రామ్మోహన్ రావు 10 ఏళ్లుగా విశాఖలో అరివవాలో కుటుంబంతో సహా నివసిస్తున్నారు. అగ్రిగోల్డ్ సంస్థలో మాజీ డైరెక్టర్ అయిన రామ్మోహన్ రావు భార్య ఉషాలక్ష్మి గత ఏడాది జూన్ 21న ఇంట్లో నుంచి గాజువాకకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుమారుడు సూర్యప్రకాష్ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ అక్టోబర్ 22న అరిలోవా పోలీస్ స్టేషన్కు ఆ కేసును బదిలీ చేశారు. అప్పటి నుంచి ఉషాలక్ష్మి ఆచూకీ దొరకలేదు. అయితే కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రామ్మోహన్ రావు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పొట్టచేత పట్టుకుని విశాఖ చేరిన ఆయన బట్టల వ్యాపారం చేస్తూ అగ్రిగోల్డ్లో ఏజెంట్గా మారారు. అంచెలంచెలుగా ఎదిగి అగ్రిగోల్డ్ సంస్థ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. కాగా ఉషాలక్ష్మి భర్త రామ్మోహన్ రావు పోలీసులకు అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో ఉషాలక్ష్మి అదృశ్యంపై చర్చ మొదలైంది. ఆమె పేరిట పలు ఆస్తులు ఉన్నాయని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.